నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నేతలు కార్యకర్తలు అంటే తెలంగాణ వచ్చేసి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు. ఏపీకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అంటే కూటమిలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు సంబంధించి ధర్నా చేస్తున్నారు. అయితే పెరిగిన ధరలనే కాదు ఏ అంశానికైనా సంబంధించి నేతలు కార్యకర్తలు మాత్రమే ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక వాదనను ఆయనను అభిమానించే వాళ్ళ లేకపోతే ఆయన మీద అక్కసున్న వాళ్ళ మొత్తానికైతే రైజ్ చేసే పాయింట్ అంటే లేవనెత్తేశారు. అంటే ఎంతసేపు ఇంటికి పరిమితమై ప్రెస్ మీట్లు పెడితే ధర్నాలకు సంబంధించి జనాల వైపు తిరగాలి అన్నప్పుడు అధినేత కూడా బయటికి రావాలి కదా, ఎందుకు రాలేకపోతున్నారు అన్న అంశము పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి అధినేత బయటికి రావట్లేదు అనేది కార్యకర్తల మనోగతమా లేకపోతే కావాలని క్రియేట్ చేస్తున్న అంశమా? కావాలని క్రియేట్ చేస్తున్న అంశం అని మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే అధినేత వెలుపలికి రావాలి, అధినేత సమస్యల మీద స్పందించాలి, సమస్యల పట్ల ఆయన పోరాడాలి అని పార్టీ శ్రేణులు ఎప్పుడు కోరుకుంటాయి. ఎందుకు కోరుకుంటాయి? ప్రజల పక్షం వహించి ప్రజల పక్షాన వాళ్ళు పోరాటం చేస్తేనే తిరిగి అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకుంటాము అనేటటువంటిది నిర్వివాద అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఏంటంటే ప్రజల మీద ఆయనకి ఒకంత కినుక, కోపం, అలక ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. ఈ ప్రజలకు నేను ఏవేవో చేశాను, ఎంతెంతో చేశాను, డైరెక్ట్ యాక్సెస్లో ఉన్నాను, డైరెక్ట్ కనెక్టివిటీలో ఉన్నాను, నేను స్విచ్ వేసి బటన్ నొక్కాను, వాళ్ళందరికీ రకరకాల పథకాల ద్వారా ప్రతి నెల వాళ్ళకి ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత నేను లబ్ధి చేకూరేలాగా నేను ప్రవర్తించాను, నా ప్రభుత్వం ప్రవర్తించింది. ఇంకా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాలు సుస్థిరమైన స్థానం సంపాదించుకుని మరొక మారు పీఠం అధిరోహించాలనుకున్నటువంటి నన్ను 11 స్థానాలు పరిమితం చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఒకంత అసహనం, కోపం అన్నీ ఉన్నాయి ఆయనకి. కాకపోతే ఆయన ఏంటంటే సమయ సందర్భం వచ్చినప్పుడు వాటిని వ్యక్తపరుద్దామని ఆయన దగ్గర అట్టే జాగ్రత్త పెట్టుకున్నాడు అనమాట. వీళ్ళ కంఠశోష అంతే. ఆయన రావాలి, ఆయన రాలేదు, ఆయన కనిపించలేదు. మొన్న మధ్య కూడా మనం ఒక విశ్లేషణ చేశాం. తెలుగుదేశం కార్యాలయానికి వెళితే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ఫోటో సెషన్స్ ఇచ్చి రాత్రి మొత్తం ఫేస్బుక్ అంతా ఆ కార్యకర్తల యొక్క ఫేస్బుక్లు మొత్తం ఈ ఫోటోగ్రాఫ్స్తో వీటితో నిండిపోయినటువంటి విషయం మనకు తెలుసు. అదే పార్టీ కార్యాలయానికి వెళితే ఎవరక్కడ సమాధానం చెప్పారన్న విషయం కూడా మనం ఇప్పుడు దానిని మనం ప్రత్యేకించి చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కలుస్తారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదనేది వెళ్ళినటువంటి వాళ్ళ వాదన. మనకు కూడా ఆ విషయం తెలుసు. ఎవరు కలిశారు, ఎవరు మాట్లాడారు అన్నది కాస్త పక్కన పెడదాం. అట్లా ఏంటంటే ప్రజలు అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్. ఈ హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ ఏంటంటే 11 స్థానాలకు పరిమితం అయిపోయామా, లేకపోతే సింగిల్ డిజిట్కి పడిపోయామా, అసలు తిరిగి అధికారంలోకి వస్తావరా పక్కన పెడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి ఒక వర్గం. అది ఆ పార్టీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే శ్రీరామ రక్ష. వాళ్ళు కలవాలనుకున్నా కూడా వాళ్ళు ఆయనని దర్శన భాగ్యం కోసం ఎదురు చూసినా కూడా వాళ్ళకది లభించేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడే అంటే ఓడిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రజల పక్షం వహించకుండా ప్రజలకు ఆయన దర్శన భాగ్యం కలగకుండా కార్యకర్తలకి రేపు ఎట్లా అధికారంలోకి వస్తారు, ఏ విధంగా వస్తారు? మరొక మారు ఆయన ఏదో వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానన్నారు. పాదయాత్ర మొదలు పెడితే ఆయన ప్రజలందరి మధ్య నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి కరచాలనాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పేది వినుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఈ భక్తజన బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పూర్తి స్థాయిలో సమయం కేటాయించేటటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లా. వీళ్ళ ఆక్రోశం, ఆవేదన ఇదే అనమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళదక్కుతున్నది ఏంటంటే మేము వెళితే, మేము కలిస్తే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఆయనకు వివరించి చెప్పగలము. ఆయనకు వివరించి చెప్పేటటువంటి వ్యవస్థ లేదు. ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వారు చెప్పింది ఆయన నిజం అనుకుంటున్నారు, ఆ భ్రమల్లోనే ఇంకా ఉన్నారు అనేది వీరి వాదన. ఖచ్చితంగా ఇప్పుడు ఇది చిన్న సమస్య అయితే కాదండి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున అది రేపు మన ఆర్థిక పరిస్థితుల్ని అది దానిని వరకు కూడా పెరగబోతుంది అన్నది ఒక ఇంత భయాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. దీని గురించి ఖచ్చితంగా వచ్చి పోరాటం చేయాలి, ప్రజల పక్షం వహించాలి. ప్రజల మధ్యలో ఆయన ప్రతిపక్ష హోదా
అసెంబ్లీలో ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఆయనే, ప్రత్యర్థి నాయకుడు అయిన పాలకపక్షానికి ఆయనే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది. ఇంత కీలకమైనటువంటి అంశం చేజిక్కించుకున్న సమయంలో దీని తరఫున ఆయన తన గొంతుకు వినిపించాల్సినటువంటి సమయంలో ఆయన కనిపించకుండా పోవడం అనేది నిజంగా పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేటటువంటి అంశం. మరీ ముఖ్యంగా ఆయన అభిమానుల్ని చాలా ఆవేదన గురి చేసేటటువంటి అంశం. దీనిని ఆయనకి సరైన దిశలో సరైన విధంగా ఆయన వరకు వెళితే బాగుంటుందని చూద్దాం. మరి అధినేత ఇప్పటికన్నా పాదయాత్ర చేస్తానన్న కోణంలో ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా, లేదు ఏం జరుగుతుందో చూద్దాము, నిలబడే వాళ్ళు ఎవరు పోయే వాళ్ళు ఎవరు అనేసి నన్ను వెయిట్ చేస్తున్నారా? నిలబడే వాళ్ళు ఎలాగో ఆయనతోనే నిలబడతారండి. దానికోసం ఇప్పుడు ప్రజల పక్షం వహించడం, ప్రజల సమస్యల గురించి గళం విప్పడానికేను ఎవరు నిలబడతారు ఎవరు వెళ్ళిపోతారు దానికి సంబంధమే లేదు అసలు. చూద్దాం మరి ఇది అంశానికి సంబంధించి ఆయన స్పందించే అవకాశం ఎంతవరకు ఉంటుందని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.